బాలి ద్వీపం అనగానే మనకు గుర్తుకు వచ్చేది అక్కడ అందమైన ప్రకృతి ఇంకా స్పిరిచువాలిటీ. కానీ వాటి అన్నిటికంటే కూడా టాప్ మోస్ట్ పొజిషన్లో నిలిచే ఇంకొక అద్భుతం ఉంది. అదేంటంటే గరుడ విష్ణు కెంచువా కల్చరల్ పార్క్. ఈ పార్కులో ప్రధాన ఆకర్షణ ఏంటంటే అతి భారీ విగ్రహమైన గరుడ విష్ణు. భగవాన్ విష్ణువు తన వాహనమైన గరుత్మంతుడిపైన కొలువై ఉన్న రూపం. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, బాలి ప్రజల భక్తికి మరియు ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీకి ఒక నిదర్శనం. ఈ విగ్రహం ఎత్తు సుమారు 121 మీటర్ల ఎత్తు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే కూడా ఇది ఎత్తైనదని గుర్తింపు పొందింది. ప్రముఖ ఇండోనేషియన్ శిల్పి న్యోమాన్ న్యూర్తా దీన్ని రూపొందించారు. రాగి మరియు ఇత్తడి రేకులతో తయారైన ఈ విగ్రహం 1000 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని చెప్తారు ఇక్కడి టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఇక ఈ పార్కులోని విశేషాలు ఏంటంటే 60 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ పార్కులో ప్రతిరోజు బాలి సాంప్రదాయ నృత్యాలైన కైకాక్ వంటి ప్రదర్శనలు జరుగుతాయి. సున్నపు కొండలను తొలిచి చేసిన భారీ మార్గాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. అంటే ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న లైమ్ స్టోన్ని తీసి దాంతోనే చేశారనమాట. మీరు కనుక బాలి పర్యటనకు వెళ్తే మానవ నిర్మిత ఈ అద్భుతాన్ని సందర్శించడం మాత్రం మర్చిపోకండి. ఇది బాలి సంస్కృతికి మరియు విశ్వాసానికి ఒక గొప్ప ప్రతీక. హిందూ పురాణాల ప్రకారం గరుత్మంతుడు లేదా గరుడు పక్షులకు రాజు మరియు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వాహనం. ఆయన అద్భుతమైన బలం, వేగం మరియు భక్తికి మారుపేరుగా నిలుస్తారు. గరుత్మంతుడికి తన తల్లి పట్ల ఎంత భక్తి, ప్రేమానురాగాలు ఉన్నాయో తెలియచెప్పే కథ మహాభారతంలోని ఆది పర్వంలో ఒక ముఖ్యమైన ఘట్టం. కశ్యప మహర్షికి 2 భార్యలు, వినత, కద్రువ. వినత గరుత్మంతుడికి తల్లి, కద్రువ సర్పాలకు తల్లి. ఒకరోజు వినత, కద్రువ ఒక సాగర తీరంలో నడుస్తూ ఉండగా వారికి సాగర మదనంలో పుట్టిన ఉచ్చైశ్రవం అనే తెల్లని గుర్రాన్ని చూశారు. ఆ గుర్రం తెల్లగా ఉందని వినత, లేదు కొంచెం నల్లగా కూడా ఉందని కద్రువ ఇద్దరు వాదించుకున్నారు. ఆ వాదన కాస్త పందెంలాగా మారిపోయింది. ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసిగా ఉండాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే కద్రువ చేసిన మోసం వల్ల వినత పందెం ఓడిపోయి కద్రువకు దాసిగా ఉండిపోవలసి వచ్చింది. తన తల్లి పడుతున్న కష్టాలు చూసి బాధపడిన గరుత్మంతుడు కద్రువ కుమారుల కోరిక మేరకు దేవలోకం నుండి ఇంద్రుడితో పోరాడి అమృతాన్ని తెచ్చి తన తల్లికి దాస్యం నుండి విముక్తి కలిగిస్తాడు. అమృతంతో తిరిగి వస్తున్న గరుత్మంతుడిని చూసి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఇంతటి అద్భుతమైన అమృతం చేతిలో ఉన్నప్పటికీ తన స్వార్థం కోసం ఒక్క బొట్టు కూడా సేవించకుండా తల్లి విముక్తి కోసం మాత్రమే దాన్ని తీసుకువెళ్తున్న గరుత్మంతుడి నిస్వార్థానికి మరియు ధర్మనిరతికి విష్ణు ఎంతో ముగ్ధుడయ్యాడు. గరుత్మంతుడు చూపిన నిస్వార్థ గుణం మరియు శక్తికి మెచ్చి విష్ణుమూర్తి అతన్ని తన వాహనంగా స్వీకరించారు. అయితే ఈ స్టోరీ అంతా ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఎక్కడో 4000 మైళ్ళ అవతల ఉన్న ఇండోనేషియాలో కూడా ఈ రామాయణ మహాభారత గ్రంథాలని వాళ్ళు గౌరవించటము, ఆ దేవుళ్ళని పూజించటము చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా ఎంతో ఆనందాన్ని కూడా కలిగించింది. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్పాట్ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అనమాట. ఇక్కడ ఎన్నో వేల కొద్ది రీల్స్ చేయడం జరిగిందంట. ఈ స్పాట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అని చెప్పారు అక్కడ లోకల్ వాళ్ళు. ఇక్కడ ఎంట్రన్స్లో మనము చూస్తే ఆ రోజు చాలా ఎండగా ఉంది. ఆ ఫౌంటైన్ నీళ్ళ చప్పుడు, ఆ నీళ్ళ తుంపర్లు మీద పడుతుంటే ఎంతో హాయిగా అనిపించింది. అక్కడ మనకి ఇంకొక మోడల్ విగ్రహం కూడా మనం చూడవచ్చు గరుత్మంతుడిది. ఇంక ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని GWK అంటే గరుడ విష్ణు కెంచక్ పార్క్కి వెళ్తాం అన్నమాట. కల్చరల్ సెంటర్ ఉంటుంది లోపల, అక్కడికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఆ ప్రదేశం అంతా కూడా ఎంత అందంగా ఉందో. అక్కడ వాతావరణము, ఆ చెట్ల కింద కూర్చోవడం కాసేపు, అంటే మాకు టికెట్స్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా ఆ టైంలో కొంచెం ఫోటోగ్రఫీ అవి చూసి వీడియోలు తీసుకుంటూ మేము టైం స్పెండ్ చేసాము. మా గైడ్ మాకు టికెట్స్ తెచ్చి ఇవ్వగానే ఇంకా మేము లోపలికి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి నడుచుకుంటూ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళాం. ఇదంతా కూడా మనకి ప్లాజా లాగా అనమాట. ఆఫీసులు, రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి ఏమన్నా కొనుక్కొని తినాలనే వాళ్ళు తినొచ్చు, చూడాలనే వాళ్ళు చూసుకోవచ్చు. అదిగో అక్కడ టికెట్ ఆఫీస్ ఉంటుంది. ఆ టికెట్స్ మేము కొనుక్కొని అది ఎంట్రన్స్ అనమాట. అందులోంచి వెళ్ళాలి. అంటే పిల్లలకి ఫ్రీ అనమాట. అంటే 100 సెంటీమీటర్ల హైట్ ఉన్న
హైట్ లోపల ఉన్న పిల్లలకి అది ఫ్రీ అన్నమాట. మనం ఫ్రీగా కూడా పిల్లల్ని ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. నా వెనక చూపించే ఆ ఓపెన్ ప్లేస్ అంతటి దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు. ఏంటంటే రావణాసురుడు సీతను ఇక్కడ నుంచే ఎత్తుకెళ్ళిపోయాడు అంట. ఆ సీతను ఆయన ముట్టుకోకుండా భూమిని మాత్రం ఇట్లా పెకిలించి తీసుకెళ్తాడు. ఆ పెకిలించినప్పుడు ఏర్పడిన ఆ పెద్ద గొయ్యి అన్నమాట నా చుట్టూ కనిపిస్తుంది. అదంతా కూడా ఆ ఏరియా అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది అది చూస్తుంటే. మనము టికెట్ తీసుకున్న తర్వాత మనము వెహికల్లో కావాలంటే వెహికల్లో వెళ్ళొచ్చు, లేదా నడుచుకుంటూ కూడా పార్క్కి వెళ్ళొచ్చు అనమాట. అదే గరుడ విష్ణు కెంచన పార్క్. ఇది కల్చరల్ సెంటర్ అనమాట. ఇందులో మనకి మొత్తం ఇక్కడ జరిగిన విశేషాలు, దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మొత్తము బాలి యొక్క చరిత్ర అంటే ఇండోనేషియా చరిత్ర కూడా మనకి ఇక్కడ చెప్తారు. అక్కడ రాజు రాణి అనమాట. ఆ నల్లటి విగ్రహం లాగా ఉన్నదేమో చైనీస్ రాజు, తెల్లటి విగ్రహం ఏమో రాణి అనమాట. వాళ్ళ స్టోరీ నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో చెప్పాను, పైన కార్డులో ఇస్తున్నాను. ఆ కార్డులో మీకు ఆ స్టోరీ గురించి మొత్తం తెలుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అక్కడ వాళ్ళు మోగిస్తుంది గమలాన్ మ్యూజిక్. అది ఆఫీస్ అన్నమాట గరుడ విష్ణు కెంచన. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాగ్నిఫిసెంట్ ఐకన్స్ ఆఫ్ ఇండోనేషియా అని పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్తే మనము టికెట్ తీసుకోవాలి, ఎందుకంటే పైన అంతస్తు వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ విగ్రహం పైన వరకు వెళ్తే మనకు మొత్తము బాలి వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన స్టోరీ నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను మీకు. ఇది మా బాలి ట్రిప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట ప్లేస్ ఈవెంట్. గరుడ టెంపుల్ చూడడానికి వెళ్ళాం మేము. సో ఈ టెంపుల్ మనం ఎయిర్పోర్ట్ నుండి చూస్తే కూడా ఈ విగ్రహం కనిపిస్తుంది అనమాట. అంత ఎత్తులో వాళ్ళు నిర్మించుకున్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఉలువాతు టెంపుల్కి వెళ్ళాము. ఉలువాతు టెంపుల్ వీడియో కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఆ వీడియో కూడా చూడండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. Temple. So guys,